హలో గైస్, అందరికీ నమస్తే. పొద్దుగాల లేచి ఒక ఛాయ్ తాగేసి షాప్ దగ్గరికి బయలుదేరిపోయా. ఛాయ్ ఎందుకు తాగుతావు, టిఫిన్ ఎందుకు చేయవని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తా. బేసిక్గా నేను నైట్ తింటే మార్నింగ్ తినను, నైట్ తినకపోతే నేను మార్నింగ్ తింటా. అట్లా ఎందుకని మాత్రం అడగకున్నాను, అట్లా అలవాటు అయిపోయిందండి. ఏం చేయమంటే ఈ ముచ్చట్ల పడే అసలైన మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఇవాళ అయితే లారీ వచ్చింది. ఫస్ట్ ఒక 50 బ్యాగులు పోయినాయి, సైడ్ దగ్గర వేసి వచ్చి మళ్ళీ 100 బ్యాగులు క్రాసింగ్ చేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే సైడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంక ఈ సైడ్ దగ్గర అయితే మన దోస్తులు ఉంటారు. సైడ్ దగ్గరకు వచ్చేసాం. వీళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లాడే గ్యాప్లో మనలో అయితే బండిని అన్లోడింగ్ చేస్తున్నారు. సైడ్ దగ్గర అయితే గుంజేసేది ఉంటుంది, అందుకే నేను కూర్చున్నా. వాళ్ళిద్దరు అన్లోడింగ్ చేస్తున్నారు. ఇంకా మొత్తానికి బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది. ఇంకో సైడ్ దగ్గర 30 బ్యాగులు వేసేది ఉంటే సైడ్ దగ్గరికి వెళ్ళాం. సైడ్ దగ్గరికి వెళ్ళినాక చూసి మొత్తం దిగబడిపోయింది బండి. సైడ్ దగ్గరకు వచ్చి అన్లోడింగ్ అయితే చేస్తున్నాము. మా ఊడైతే సిమెంట్ బ్యాగ్ ఎత్తుకొని పోయి ఆ గోడ గుద్దిండు. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాం. మా సేట్ ఛాయ్ తెప్పించిండు. ఛాయ్ తాగి మళ్ళీ లారీ అన్లోడ్ చేయాలి. లారీ దింపుడు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లారీ దింపడానికి టైం చాలా పడుతుంది కాబట్టి ఇంకా సీదా ఎండ్లోకి అయితే వచ్చేసా. ఒక 50 బ్యాగులు క్రాసింగ్ ఉంటే అవి చేసుకోవాలి. 50 బ్యాగులు లారీ దింపడం అయితే అయిపోయింది. ఇంకా నా అవతారం చూస్తే మరీ దారుణం ఉంది. ఇంక ఇప్పుడే ఫ్రెష్గా అయితే కడుక్కున్నా. ఇంటికి వెళ్ళాలి. ఆకలి అవుతుంది, కడుపులో మారుతుంది. ఇంటికి వెళ్ళేదారిలో ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుని వెళ్ళా. ఇంటికి వెళ్ళి తినేసేయాలి. ఇంక అన్నం తిని షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. స్టీల్ లోడ్ ఉంది. ఇంత అంతా కాదు, 3 టన్నుల స్టీల్ ఉంది. ఇంకా ఫైనల్గా స్టీల్ లోడ్ కూడా అయిపోయింది. స్టీల్ లోడ్ చేశాక కంపల్సరీగా కాంటా అయితే పెట్టాలి. ఇంకా స్టీల్ అన్లోడ్ కూడా అయిపోయింది. సాయంత్రం అయింది. షాప్ పెట్టేసి ఒక ఛాయ్ తాగేసి ఇంటికి అయితే బయలుదేరిపోయా. ఇంటికి వెళ్ళి తిని చల్లగింత పడుకోవాలి. పానం వలిసింది బాగా. లారీ దింపి స్టీల్ లోడ్ చేసే వాళ్ళకు వాచిపోయిందని చెప్పాలి మొత్తం మీద.